జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయమైనటువంటి హరిహరులు ఇద్దరూ కూడా ఒకే చోట వెలిసినటువంటి అతిపెద్ద శైవ క్షేత్రం వేములవాడ రాయరేశ్వర స్వామి దేవాలయం. ఏదైతే రాయరేశ్వర స్వామి దేవాలయం ముందు కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం మనం సత్రం ఆధ్వర్యంలో దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకైతేనేమి, అక్కడ ఉండేటువంటి నిరాశ్రయాలకైతేనేమి, పేదవారికి అయితేనేమి ప్రతినిత్యం కూడా మనం మహానిత్యాన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుతో 1660వ రోజు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాటి మనం నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి ఏదైతే ధన వస్తు రూపేణ సహకరించినటువంటి దాతలు పబ్బా శ్రీశైలం రేఖారాణి దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్, నాగిళ్ళ రమేష్ అన్నపూర్ణ దంపతుల కుమారుడు కోడలు భాస్కర్ నిషిత దంపతుల పెళ్లి రోజు మేడ్చల్, ఎల్లంకి అశోక్ అనిత దంపతుల పెళ్లి రోజు కరీంనగర్, చల్లా విజయ్ కుమార్ శారదా దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్, ముస్త్యాల శ్రీధర్ శ్రీదేవి దంపతుల కుమారుడు మోక్షిత్ గారి పుట్టినరోజు పెద్దపల్లి, నరేంద్రుల యాదగిరి రమ దంపతుల కుమారుడు కోడలు సందీప్ మౌనిక దంపతుల పెళ్లి రోజు చందుర్తి, కొండా శశిరేఖ గారి భర్త కీర్తిశేషులు కొండా శంకరయ్య గారి జ్ఞాపకార్థం వర్ధంతి ఎల్లారెడ్డిపల్లి, గందె చంద్రం రవి కొండా శశిరేఖ గారి భర్త కీర్తిశేషులు కొండా శంకరయ్య గారి జ్ఞాపకార్థం వర్ధంతి ఎల్లారెడ్డిపేట, గందె చంద్రం గందె రవీందర్ గారి మాతృశ్రీ కీర్తిశేషులు గందె రాజ్యలక్ష్మి గారి జ్ఞాపకార్థం వర్ధంతి ముస్తాబాద్, మరియు సోమ నాగరాజు గారి అత్తమ్మ కీర్తిశేషులు తేలుకుంట్ల సరస్వతి గారి జ్ఞాపకార్థం వర్ధంతి సికింద్రాబాద్. ఏదైతే ఈరోజు ఈ యొక్క అన్నదానానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈనాటి పెళ్లి రోజు జరుపుకునే దాతలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకునే దాతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ రాయరేశ్వరుడు, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రతినిత్యం కూడా మనం నిర్వహించేటువంటి మహానిత్య అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా వివిధ సందర్భాలుగా వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం మనం నిర్వహించేటువంటి మహానిత్య అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సత్రంలో కూడా దాతలు పెళ్లి రోజు జరుపుకునే దాతలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకునే దాతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా వేములవాడ రాజన్న భీమన్న దర్శనానికి లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుండి, వివిధ జిల్లాల నుండి కూడా అనేక మంది వస్తుంటారు. అందులో మన ఆర్యవైశ్యులు కూడా అధిక సంఖ్యలో కరీంనగర్ ఇతర జిల్లాల నుండి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుండి కూడా ఆర్యవైశ్య భక్తులు అనేక మంది మన వేములవాడ రాజన్న భీమన్న దర్శనం కొరకు వస్తుంటారు. వారి పిల్లల పుట్టు వెంట్రుకలు అయితేనేమి, వారి ఇంట్లో శుభకార్యమైనంత కళ్యాణం అయితేనట్టు నూతన వధువరులతోటి మొక్కులు చెల్లించుకోవడానికి దర్శనాల కొరకు వేములవాడ రాజన్న దర్శనం కొరకు మన ఆర్యవైశ్య భక్తులు అనేక మంది వస్తున్న సందర్భంగా మనం కూడా మన తరఫున మన ఆర్యవైశ్య భక్తులకు వచ్చే ఆర్యవైశ్య భక్తులకు మనవంతు సేవ అయితేనేమి, సహాయ సహకారాలు అయితేనేమి వారికి అందించడానికి మంచి సంకల్పంతో మనం ఆర్యవైశ్య సత్రాన్ని నెలకొల్పడం, ఒక 26 రూములు ఉన్నటువంటి ఒక అతిపెద్ద భవనాన్ని అద్దెకు తీసుకొని ఇందులో 13 ఏసీ రూములు, 13 నాన్ ఏసీ రూములు వసతితోటి మంచి పరిశుభ్రమైనటువంటి వసతి గదులు, రుచికరమైనటువంటి భోజనం, అల్పాహారం వారందరికీ కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఏర్పాటు చేసుకుంటూ మనం సత్రాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సత్రం నిర్వహణ కూడా దాతలందరూ కూడా అనేక రకాలుగా మనకు విరాళాలు ఇస్తున్నారు. మనం అద్దె భవనంలో ఉంటున్నాం కాబట్టి మనకు సొంత భవనం ఉండాలనే ఆకాంక్ష, ముందు తరాల వారికి ఒక మంచి చక్కటి భవనాన్ని ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతోటి మనం 840 గజాల స్థలంలో నూతన భవన నిర్మాణ సముదాయాన్ని కూడా మనం
స్టార్ట్ చేసుకోవడం, అందులో 2 టెంపుల్స్, అలాగే 33 ఏసీ రూమ్స్, డైనింగ్ హాల్, డార్మెటరీ ఇవన్నీ కూడా మనం ప్రారంభించుకొని 2 స్లాబులు కంప్లీట్ చేసుకొని దాతల సహకారంతోటి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి, 26వ తారీఖు ఈ నెల 26 వచ్చే ఆదివారం రోజు అమ్మ వాసవి మాత, మన కులదేవత వాసవి మాత జయంతి పర్వదినం రోజు మనం నూతన భవనంలో దర్వాజా ముహూర్తం అంటే ముఖద్వార ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కూడా దాతలు, ఆర్యవైశ్య బంధుమిత్రులు అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మేము ఏర్పాటు చేసినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి, సన్మానాన్ని స్వీకరించి రాజన్న దర్శనం, భీమన్న దర్శనం చేసుకోగలని సందర్భం మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, ఇప్పటి వరకు కూడా ఇచ్చిన దాతలందరూ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకు, ఇక ముందు కూడా సహకరించే దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేములవాడ రాజన్న దర్శనంకి వచ్చే ఆర్యవైశ్య భక్తులు ఎవరైనా మన సత్రంకు రండి, మా సత్రం ఆతిథ్యం స్వీకరించండి, మా సేవలు వినియోగించుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని సందర్భం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మీ వంతు కూడా సహాయ సహకారాలు అందించాలని, మీకు తోచిన విధంగా భవన నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ, అందరికీ కూడా ముందస్తు వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానంల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. ప్రతినిత్యం కూడా మనం నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరూ కూడా ఆ రేరేశ్వరుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారి కుటుంబాలందరూ కూడా చల్లగా ఉండాలి. ఏదైతే మన టెంపుల్ ఏరియాలో పార్కింగ్ స్థలంలో ఏదైతే మనం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించిన వారందరూ కూడా మన కుటుంబాలను చల్లగా ఉండాలని దీవిస్తారు. వారందరి దీవెనలు కూడా మీ అందరి కుటుంబాలకు ఎల్లవేళలా ఉంటాయని సందర్భం మరోసారి తెలియజేసుకుంటూ, అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ, స్థలదాత సుఖీభవ, భవన నిర్మాణ దాత సుఖీభవ, దేవాలయ నిర్మాణ దాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత.